మా ఊరు యాత్రకై ఎమ్మెల్యే గారితో మేము అందరం బాసర నుంచి వెళ్ళాం. మార్గ మధ్యంలో అందరికీ తెలియజేయడానికి విజువల్స్ తీయడం జరుగుతుంది. మా ఊరుకు ప్రయాణమవుతున్నాం. ఈ ఆహ్లాదకరమైన ఈ రోడ్లు, ఈ పచ్చని పైరు ఈరోజు ఈ శ్రావణ మాసం సందర్భంగా ఎమ్మెల్యే రామారావు పటేల్ గారు ఆధ్వర్యంలో మేమంతా మా ఊరుకు దర్శనంగా వెళ్తున్నాము. మా బాసర మండల ప్రజలు బాగుండాలని చెప్పేసి ఈరోజు కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు గౌరవనీయులైన రామారావు పటేల్ గారి ఆధ్వర్యంలో బాసర మండల ముఖ్య నాయకులతో ఈరోజు మా ఊరు దైవ దర్శనానికి వెళ్తున్నాం. ఎందుకంటే ఈరోజు పార్లమెంట్ ఎలక్షన్లు అయిపోయి, అసెంబ్లీ ఎలక్షన్లు అయిపోయినాయి కాబట్టి హడావిడి నుండి ఈరోజు ప్రశాంతంగా దైవ దర్శనం చేసుకుందామని ఈరోజు మా ఊరికి వెళ్ళడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ఏమంటే మా ఊరికి ఈరోజు ముఖ్యాల్సింది ఒకటే, రాబోయే స్థానిక సంస్థల్లో అన్ని వార్డు మెంబర్లను సర్పంచ్, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, బాసర మండల ఎంపీపీ, జిల్లా పరిషత్ చైర్మన్ కూడా జిల్లా పరిషత్ బీజేపీ గెలుచుకున్నాక అమ్మవారి దర్శించుకోవడానికి వెళ్తున్నాం. కాబట్టి బాసర మన ప్రజలందరూ సుఖ శాంతులతో ఆయు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుడు కోరుతున్నాం. మేము బాసర బీజేపీ నాయకులం ప్రతాపన్న గారు, కిషోరేష్ అన్న గారు, సాయినాథ్ అన్న గారు, తమ్ముడు రమేష్ అందరం కలిసి గౌరవ ఎమ్మెల్యే మా అందరినీ దర్శనానికి తను గెలిచిన సందర్భంగా ఈరోజు మాకు మా ఊరు తీసుకెళ్ళడం జరిగింది. మేము ఒకటే ఉన్నాం. మేము ఏవైతే నియోజకవర్గాలను అభివృద్ధి చెందాలా, ముఖ్యంగా మా బాసరలో ఉన్నటువంటి రైతాంగం కూడా మంచిగా ఉండాలా, పాడి పంటలతో అదేవిధంగా అన్ని రంగాల్లో కూడా మా బాసర అభివృద్ధి చెందాలా. మా అమ్మవారికి కూడా అధిక నిధులు తెలంగాణ ప్రభుత్వం కేటాయించి మా ఊరు అమ్మవారికి కూడా ఈ తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి అనుకరించాలని చెప్పి ఈరోజు మేము అందరం కలిసి వేడుక ఉంటున్నాం. అందరు బాగుండాలి, అందులో మేము బాగుండాలి.